బావుందా? మీ మూతికి అది అంటుకుంది ఆవగింజ. ఆవగింజంత అంటుకుంది ఆవగింజ. మన అమ్మమ్మల్ని గాని, నానమ్మల్ని గాని మనం గుడికన్నా ఎటన్నా తీసుకెళ్ళాలనుకుంటాము. కానీ వాళ్ళు రారు. మీలాగా బొక్కల బలం ఉంటే మేము ఎటైనా తిరుగుదుం బిడ్డ. కానీ ఇప్పుడు మాకు శాత కాదు అని అంటారు కదా! అట్లాంటి వాళ్ళకి బొక్కల బలం పెరగాలంటే ఇలాంటి ఫుడ్స్ తప్పకుండా తినాలి. చూడండి ఇది నల్లేరు, నల్లేరు కాడలు అంటారు. చాలా మందికి తెలుసు. ఇది పచ్చడి చేసుకొని తింటా ఉంటారు చాలా మంది. బొక్కల బలం పెరగడానికి, కాల్షియం పెరగడానికి ఇది చాలా సహాయపడతది. ముసలోళ్ళైనా సరే, వయసులో ఉన్న వాళ్ళైనా సరే తినొచ్చు. మనం గూడా ఇప్పుడు ఈ ఏజ్‌లో ఉన్నా సరే, మనకి నడుము నొప్పని, కాళ్ళ నొప్పులని వస్తుంటాయి గదా! ఇలాంటి అప్పుడప్పుడు యేసుకొని తింటే ఆ నొప్పుల నుండి దూరం గావచ్చు. బొక్కలకు ఎంతగానో బలాన్నిచ్చే ఈ నల్లేరు కాడల పచ్చడిని నేనెలా తయారు చేస్తానో ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వాడతాం చెప్పండి? అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన వరాలను మీ ఫుడ్‌లో భాగం జేసుకోండి. వీటి గురించి రీసెర్చ్ జేయండి. మన చేతిలోనే మొబైల్ ఉంటది గాబట్టి, మన చేతిలో ప్రపంచం ఉన్నట్టే. రీసెర్చ్‌కి మనం ఎక్కడికో తిరగాల్సిన అవసరం గూడా లేదు ఈ రోజుల్లో. ఏఐ ఉంది గాబట్టి, మనం ఏదైనా సరే, ఏది తింటే మంచిది, ఏది తింటే చెడు అనేది ప్రతీదీ మనకి మొబైల్‌లో ఉంటుంది గదా! మీరు రీసెర్చ్ చేసి ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ తెలుసుకొని, ఇలాంటివి వాడి చూడండి. ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి దూరంగా ఉండండి. ఇప్పుడు మొబైల్‌లోనే డాక్టర్స్ ఇంటర్వ్యూస్ గూడా ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా మనము చాలా నేర్చుకోవచ్చు. మనం హాస్పిటల్‌కెళ్తే డాక్టర్‌కి టైం ఉండదు. మనకి ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా గూడా నెక్స్ట్ పేషెంట్‌కి చూడాలి అని జెప్పేసి కొంత టైమే ఇస్తారు గదా! ఇప్పుడు మనకి మొబైల్ ఉంది గాబట్టి రకరకాల రీల్స్ చూడకుండా ఇట్లా డాక్టర్‌కి సంబంధించినవి గానివ్వండి, మనకి ఏది బెనిఫిట్ అయితదో, మన ఆరోగ్యాన్ని ఏది కాపాడుతదో అలాంటి వీడియోలు చూడడం మంచిదని నా ఉద్దేశము. సరే ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా ఈ ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. చేతిలో పట్టుకొని ఇట్లనే చెప్తా ఉన్నా. ఇదైతే ఇట్లా పట్టుకుంటే మనకి దురదొస్తదనమాట. మనం ఏం చేయాలంటే ఆయిల్ ఏ ఆయిల్ అయినా సరే కోకోనట్ ఆయిలా లేక పల్లి నూనెనా ఏదో ఒక ఆయిల్ తీసుకోండి. తీసుకొని ఇలా చేతికి మంచిగా రాసుకోవాలి నూనెని. ఇదైనా సరే పుల్లకంద అయినా సరే దురదొస్తది గదా చేతికి. అట్లనే ముట్టుకుంటే. ఇది మళ్ళీ మీరు కుండీలో గూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది గదా! ఇక్కడికి కట్ చేసుకొని ఇట్లా పెట్టండి మట్టిలో. ఇది ఏనుకుంటది. ఏనుకొని పెరుగుతా ఉంటదనమాట. ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తినాలి అనేసి చెప్తున్నాను. నేను గూడా అట్లనే మారినా ఈ మధ్య. అన్‌హెల్తీ అప్పుడప్పుడు తిన్నా గూడా ఎప్పటికి హెల్తీవే తింటా ఉంటాము. అన్‌హెల్తీ అప్పుడప్పుడు తింటా ఉంటామనమాట. చెప్తూ ఉంటాను గదా మీకు. ఇట్లా తీసుకోవాలి. 4 సైడ్స్ ఇలా చాక్‌తోటి తీస్తే ఈజీగా వస్తదనమాట. ఇది బాగా ఆయిల్‌లో ఫ్రై చేయాలి. లేకపోతే గొంతులో ఆ పచ్చడి తిన్నప్పుడు దురదొస్తది ఆయిల్‌లో బాగా ఫ్రై చేయకపోతే. వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పు నీళ్ళలో కడుక్కున్న తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటాం అన్నట్టు. ఇది ఇట్లా కట్ చేస్తున్నాం గదా! ఆయిల్ రాసుకొని అయినా గూడా మన చేతికి దురదుంటది. ఇది ఏ వీడియోలో గూడా చెప్పరు. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమైతది. మా ఫ్రెండును నేను వాకింగ్‌కెళ్ళినాం అన్నట్టు. వాకింగ్‌కెళ్తే అక్కడే ఈ నల్లేరు కాడలు కనబడ్డాయన్నట్టు. అయితే ఆమెనే పచ్చడి చేస్తా అని అన్నది. "నువ్వు చెయ్యకు నీకు ఫస్ట్ టైమ్ గదా! దురదొస్తది. నేను చేసి నీకిస్తాలే" అని చెప్పి నేనే చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకి దురదొస్తది. ప్రాపర్‌గా ఆయిల్‌లో వేయించకపోతే గొంతులో గూడా దురదొస్తదన్నట్టు. ఇలా మంచిగా తీసుకోవాలి. తీసుకొని ఇది మళ్ళీ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోండి ఎప్పటికప్పుడు. లేదంటే దురద పెడతా ఉంటది. ఈ ఆకులు గూడా పచ్చడిలో వేసుకోవచ్చు ఇట్లనే. లేతగుంది గదా! ఇది తీయాల్సిన అవసరం లేదు. లేతది అట్లనే వేసుకోవచ్చు. దగ్గరికి చూపిస్తాను మీకు ఎలా తీస్తున్నాననేది. షార్ట్ వీడియోలో అయితే ఇంత క్లియర్‌గా చెప్పలేను గదా! అందుకనే లాంగ్ వీడియో తీస్తున్నాను. షార్ట్ వీడియో అయితే అసలు ఏం మాట్లాడొస్తలేదు. చిన్నగా అయిపోతుంది. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళైతే ఇది మంచిగా చేస్తారు. అందుకే నేనెప్పటికి చెప్తా ఏదైనా సరే ముసలోళ్ళ దగ్గర నేర్చుకోండి. చెప్తారు వాళ్ళని. అనుభవం ఉంటది గదా! లైఫ్ గురించైనా సరే, ఇలాంటి వంటలైనా సరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అందుకే ఏదైనా భార్యాభర్తల గొడవైనప్పుడు ముసలోళ్ళని రమ్మంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా పంచాయతీ తేలుస్తారు అని జెప్పేసి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది వాళ్ళకైతే అర్థమైతది అనుభవం మీద అని జెప్పేసి, ఏదో ఏదో మాటలు జెప్తాను గదా! ఈ చుట్టూతున్నది గూడా వస్తే పీకేస్తే బెటర్. ఇది లేతది గదా! ఇది తీయాల్సిన అవసరం లేదు. ఇట్లనే ఏసేస్తే అయిపోతది. ఇలా మొత్తం అన్నీ గూడా చేసుకోవాలి.
చూడండి ఇలా రెడీ చేసుకున్న నల్లేరు కాడల్ని మనము ఉప్పు నీటిలో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయకపోతే ఏమైతదంటే చెప్పిన కదా ఇందాకే గొంతులో దురద పుడతది. ఆయిల్‌ని కూడా మనం ఇవి తీసేటప్పుడు 1కి 2 సార్లు అప్లై చేసుకుంటూ తీస్తూ ఉండాలి. లేదంటే దురద పుడతది. అయినా ఇది కామన్ దురద పుట్టడం అనేది. భయపడకూడదు ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైతే. మీకు ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయినా. మా ఆయన జూనియర్ లైన్‌మెన్ పోస్ట్ కోసము పోల్ ప్రాక్టీస్ చేసేది. అప్పుడు చిన్నగా జారి పడ్డాడనమాట పోల్ నుండి. పైనుండి కాదు. కిందికి దిగుతుంటే కొంచెం జారి కింద పడితే ఈ బొటనవేలు బొక్క అనేది కొంచెం క్రాక్ ఇచ్చింది అని అన్నారు. అప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తే నల్లేరు పచ్చడి చేసి పెట్టిన 2, 3 సార్లు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాము. దాంతో పాటు నల్లేరు పచ్చడి కూడా చేసి పెట్టిన అన్నట్టు. అప్పుడు ఫస్ట్ టైం నాకు చేయడం రాక ఆయిల్‌లో ఎక్కువ ఫ్రై చేయలేదు. గొంతులో దురద పుట్టింది. సెకండ్ టైం మంచిగా చేసిన. అందుకే చెప్తున్నా ఫస్ట్ టైం చేసేవాళ్ళు భయపడకండి. చేతికి దురద పుడతది. గొంతులో కూడా దురద పుడతది. చేతికి దురద పుట్టద్దు ఎక్కువగా అని అనుకుంటే ఆయిల్‌ని ఎక్కువ సార్లు అప్లై చేసుకుంటూ వీటి పై తొక్కనంతా తీసేయాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి గొంతులో కూడా తిన్నప్పుడు దురద పుట్టదన్నట్టు. ఈ 2 గుర్తుంచుకోండి. ఇట్లా మీకు క్లియర్‌గా చెప్పాలి అనే ఉద్దేశంతోటి షార్ట్ వీడియోలో పెట్టకుండా లాంగ్ వీడియోలో పెడుతున్నాను. సరే ఇంకా లేట్ చేయకుండా పోయి వీటిని ఆయిల్‌లో ఫ్రై చేద్దాము. అంతకంటే ముందు సాల్ట్ వాటర్‌లో ఏసి కడిగి ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం పదండి. ప్రాసెస్ చూపిస్తాను లేట్ చేయకుండా తొందరగా చూపిస్తాను. లాస్ట్‌కి టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో చెప్తాను. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్లేరు పచ్చడిని మీరు కూడా తప్పకుండా అప్పుడప్పుడు చేసుకొని తినండి. బేసన్‌లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కట్ చేసిన నల్లేరు కాడల్ని వేసి చేతికి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని బాగా కడగాలి. వంకాయలను కూడా కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్‌లో వేసి కడుగుతాం కదా అదే విధంగా వీటిని కూడా కడగాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 పావుల ఆయిల్ అంటే 4 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక గుప్పెడు వేరుశనగ గుళ్ళను వేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. యాక్చువల్‌గా మేము చిన్నప్పటి నుంచి పల్లీలు అనేది కుకింగ్ వీడియోస్‌లో విని వేరుశనగ గుళ్ళు అనే వస్తాంది. పల్లీలు తీసేసిన వెంటనే నల్లేరు కాడల్ని వేసి బాగా వేయించాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన కదా. మనకిప్పుడు ఆన్లైన్‌లో నల్లేరు కారం పొడి కూడా అమ్ముతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నల్లేరు వల్ల. ఇది బాగా ఆయిల్‌లో ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ నువ్వులు కూడా వేసాను. టేస్ట్ బాగుంటది కరివేపాకు నువ్వులు వేయడం వలన. అంతా మంచిగా కలుపుకొని బాగా వేగాక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. నువ్వులు ఆయిల్ నుంచి సెపరేట్ అవ్వాలంటే ఆయిల్‌ని ఈ విధంగా ఫిల్టర్ చేస్తే ఈజీగా నువ్వులను ఆయిల్ నుండి సెపరేట్ చేయొచ్చు. ఈజీగా అయితది పని కూడా. అదే ఆయిల్‌ని మళ్ళీ వేసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఎండుమిర్చి ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాక బయటకు తీసి ప్లేట్‌లో వేసుకుంటున్నా. ఒక 6 చిన్న సైజ్ టమాటోస్‌ని ముక్కలుగా తరిగి అదే ఆయిల్‌లో మగ్గనిస్తున్నా. ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. నల్లేరు కాడలు, నువ్వులు, ఎండుమిర్చి యాడ్ చేసిన ప్లేట్‌లో ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నా. ఇందులోనే ముందుగా వేయించిన పల్లీలను కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ మిక్సీ జార్‌లో యాడ్ చేసి ఒక తిప్పు గిర్రుమనిపించా. చూడండి ఇలా రావాలి. టొమాటోస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇవి చల్లారాక ఇదే జార్‌లో యాడ్ చేసి మిక్సీ చేసా. పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, గుప్పెడు కరివేపాకు, చిటికెడు పసుపు వేసి మంచిగా కలిపి ఈ పచ్చడిని అందులో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరంగా ఉండే మన నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది. పిల్లలకు ఇది ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ అడుగుతారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు కూడా ఆగరు. ఎక్కడున్నా సరే నల్లేరుని తెచ్చుకొని మరి పచ్చడి చేసుకుంటారు అని అనుకుంటున్నా. ఇప్పుడు నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్న హస్బెండ్‌కి తినిపిద్దాము. టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము. ఏమండి? క్యాచ్. ఎలా ఉంది? పచ్చడి, నల్లేరు పచ్చడి ఇది. బావుందా? మీ మూతికి అది అంటుకుంది ఆవగింజ. ఆవగింజంత అంటుకుంది ఆవగింజ. మన వాళ్ళకి నల్లేరు హెల్త్ బెనిఫిట్స్ చెప్పండి. మెయిన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బోన్స్‌కి చాలా మంచిది. ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా ఇదే తింటారు ఎక్కువగా. నీకు కూడా అదే పెట్టిన నేను ఫ్రాక్చర్ అయితే గుర్తుందా? కన్ను కూడా పనిచేయదు ఇది చేసుకుంటే. ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఈ చట్నీ ఎక్కువ తినండి తొందరగా తగ్గిపోతాయి. నేను అడిగిన దానికి మాత్రం చెప్పవన్నట్టు. అవును నాకు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఇదే పెట్టింది ఇదే తిన్నాను. బాగుంది. థ్యాంక్ యూ.